నిస్వార్థ నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అని సేవ కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ భోగినాన్ని కాశీరావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మండల కేంద్రమైన జలదంకిలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాశీరావు మాట్లాడుతూ సమాజంలో మార్పులు తీసుకొచ్చి మంచి సమాజాన్ని స్థాపించాలని ఆలోచనతోనే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించారన్నారు. నవ సమాజ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న అవిరాళ కృషికి అందరూ సహకరించాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జలదంకి మండలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కానీ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు. అమ్మా రండమ్మా మీరేమ్మా. మన యువకులే కాదు, మీలాంటి పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అసలు మెయిన్ ఇంపార్టెంట్ మాకు. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు కావాలి మాకు. సో గత 12 సంవత్సరాల నుంచి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. సో ఆయన 55వ జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ జలదంకి మండలం నియోజకవర్గంలో ఒక మండల కార్యక్రమాన్ని, ఈ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నేను తర్వాత ముందుగా ఇక్కడ నలుగురు పేర్లు ప్రస్తావన తీసుకురావాల్సుకున్నాను. ఒకరు ఫస్ట్ మన రామ్మూర్తి, అండ్ మన రమేష్ గారు, మన కృష్ణారావు గారు, మన మధు. వీళ్ళ నలుగురు లేకపోతే అసలు ఈరోజు లేదండి. ఇది ఆనెస్ట్ చెప్తున్నాను. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు ఒక కళ్యాణ్ గారి
హార్డ్ వర్క్కి, ఆయన చేసే నిస్వార్థపూరిత రాజకీయాలకి, ఆయనలో ఉండే పట్టుదలకి, అదే ఏదైనా ఒక రోజు మన సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలి. ఒక రోజులోనే మార్పు అనేది చాలా ఇంపాసిబుల్ అని, చాలా అసాధ్యం అది. అందుకని ఆయన ఎప్పుడైనా 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అని ఆయన చెప్తూ ఉంటారు. అందుకే సో అది 25 సంవత్సరాలు కాదు, ఇంకొక 40 సంవత్సరాలు చేయాలి. అలాగా స్లోగా నెమ్మదిగా మన సమాజంలో ఉండే చిన్నగా మన మార్పును సాధించుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఒక 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఒక బెటర్ సొసైటీ అంటాం కదా, ఒక మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాము. సో దానికి అందులో భాగంగా ఈ జలదంకి మండలం నుంచి చాలామంది, ఇప్పుడు మన పంతులు గారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మన ఉపాధ్యక్షులు, అలాగే వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి గత కొన్ని సంవత్సరాలుగా చాలామందిని ఎంకరేజ్ చేసుకుంటూ, వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ జనసేన పార్టీని ఇక్కడికి ముందు తీసుకెళ్తున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు ఇక్కడ స్థాపించిన మండల కార్యాలయం. సో ప్రతిరోజు ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి పార్టీ కార్యక్రమాల గురించి డిస్కస్ చేసుకోవడం, వాటి గురించి ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ మండలం ఎలా అభివృద్ధి చేయాలి, ఉదయ నియోజకవర్గంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే స్థానిక ఎన్నికల్లో మన పార్టీకి ఇక్కడ ఎన్ని పంచాయతీల బలం ఉంది, ఆ పంచాయతీల్లో ఎలా చేస్తే మనం రేపు గెలుపొందగలము, లేకపోతే రేపు కూటమి ఎన్నికలు జరుగుతాయి 29. సో రాబోయే దాంట్లో ఈ యొక్క దాన్ని ఇక్కడి నుంచే మన ఫస్ట్ మందే కదా, ఇక్కడ ఫస్ట్ మొదటి కార్యాలయం మేము స్థాపించినందుకు వీళ్ళకి సహకరించిన జన సైనికులకు అందరికీ నా పేరు నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నానండి. ఇది హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. సో కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ రాజకీయాలు మనకు మంచిగా లైఫ్ అనిపిస్తుంటుంది, కానీ ఇట్లాంటి వాళ్ళు చూసినప్పుడు ఇట్లాంటి వాళ్ళ కోసమైనా ఉండాలి, సమాజంలో కొంచెం మార్పు తీసుకురావాలి, వీళ్ళకి అండగా ఉండాలి. మన జనసేన వాళ్ళకి, మెయిన్ జన సైనికులకి, వీర మహిళలకి తగిన ఆ ప్రాముఖ్యత దాన్ని తీసుకురావాలి. మనకు కావాల్సిన అన్ని మనం చేయించుకోవాలి దగ్గరుండి. ఇలాంటి వాటి వల్ల నేను వాటిని ఇంకా చెప్పాలంటే స్ఫూర్తినిస్తుంది. కొన్నిసార్లు నాకు మాటలు చెప్పడం సరిగా రాదు, ఆనెస్ట్ చెప్తున్నాను. నేను రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు రావాలి, మంచి భవిష్యత్తు రావాలి. అలాగనే మీ యొక్క అందరి నాయకత్వంలో మీరు పెద్దవాళ్ళు కృష్ణారావు గారు, సో మీలాంటి వాళ్ళు ముందుండేసి మన ఇక్కడ పార్టీని రామ్మూర్తి, రమేష్, మధు అండ్ మన పంతులు గారు ఇట్లాంటి వాళ్ళందరినీ కలిసుకొని ఒక ముందుకు తీసుకెళ్ళేసి, అదే జనసేన పార్టీ జలదంకిరా అనే వావ్ అనేటట్టు చేయాలన్న అందరూ కలిసి. తక్కువ కాదు, ఇక్కడ ఈ కూటమిలో మనకు ఫస్ట్ టీడీపీ ఉంటే మన బలం దాదాపు చాలా వరకునే ఉంది, కాకపోతే అది బయటికి రావట్లేదు, బయటికి వచ్చి ఇంకా రావడం లేదు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన కళ్యాణ్ గారి నమ్మకాన్ని మనము ఏ మాత్రము అధైర్యపడకుండా మనం ముందుకు తీసుకెళ్ళేసి, ఆయన ఏంటంటే ఎక్కువ స్వార్థపూరిత రాజకీయాలు చేయకుండా కొంచెం అందరినీ కలేసుకుంటూ ఒక నవ సమాజాన్ని దాన్ని స్థాపించడానికి తీసుకెళ్తుంటారు కదా, అలాగనే మీరు తీసుకెళ్ళండి. కొంచెం నిదానంగా అయినా పర్లేదు, ఒక స్లోగా మనం చేంజ్ తీసుకొద్దాం మన సొసైటీలో. మనమేమి ఈ రోజు రేపే సమాజం మారిపోద్దామని లేదు, స్లోగా తీసుకొద్దాము. అండ్ మనకు వీలైనంత వరకు మంచి పనులు మన జనాలకి, మన వాళ్ళకి అండగా ఉందాము. సో అలాగనే ఇక్కడికి వచ్చిన నేను యాక్చువల్గా ఫస్ట్లో స్టార్ట్ మీరు అందరికీ మళ్ళా నమస్కారం. అలాగనే మా కొండాపురం మండల ఉపాధ్యక్షులు రావేంద్ర గారు, అలాగనే అన్న రమేష్ అన్న, అండ్ మా నీటి సంఘాల చైర్మన్ మన రత్తయ్య గారు, అలాగనే మా వైస్ చైర్మన్ కూడా ఎక్కడ ఉన్నారు, మా దాసర దగ్గర. సో అలాగనే మా కిరణ్కి, అండ్ వీళ్ళు కాకుండా మెయిన్ ఇక్కడ నుంచి మా అరవింద్ గారు, సో మీకు వచ్చిన జనసేన జమాల్ భాయ్ ఇక్కడ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అలాగనే